2024 ఐపీఎల్ ఆక్షన్ అయితే అయిపోయింది. ఐపీఎల్ ఆక్షన్‌లో 10 టీమ్స్ కొన్నటువంటి బెస్ట్ బేస్ ఏంటి అంటే వర్స్ట్ బేస్. అంటే వర్స్ట్ ప్లేయర్స్‌ని ఎవరు కొనరు. కాకపోతే అనవసరంగా కొందరు ప్లేయర్స్‌కైతే ఎక్కువ అమౌంట్ అయితే పెట్టడం జరిగింది. అలా 10 టీమ్స్ ఐపీఎల్ ఆక్షన్‌లో కొన్నటువంటి బెస్ట్ బేస్ ఏంటి అండ్ వర్స్ట్ బేస్ ఏంటి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా ఐపీఎల్ ఆక్షన్‌లో ఏ టీం బెస్ట్ బై చేసింది, ఏ టీం వర్స్ట్ బై చేసిందని చెప్పి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటగా పంజాబ్ కొన్నటువంటి బెస్ట్ బై చూసుకుంటే హర్షల్ పటేల్ కొనేదానికి పంజాబ్ కింగ్స్ 11,75,00,000 అయితే పెట్టారు. దానికి మనోడు 100కి 200% అయితే వార్త చెప్పాలి. పంజాబ్కి బేసికల్గా ఒక మంచి నెంబర్ 8లో బౌలింగ్ చేస్తూ లైట్గా బ్యాటింగ్ చేసే ప్లేయర్ అయితే కావాలి. అది కూడా హర్షల్ పటేల్ లాంటి ప్లేయర్ అయితే వాళ్ళకి చాలా అవసరం. ముఖ్యంగా పంజాబ్లో ఉన్నటువంటి మంచి ఇండియన్ బౌలర్ ఎవరైనా చూసుకుంటే ఒక హర్షదీప్ మాత్రం ఉన్నాడు. సో అతను మాత్రం ఉంటే సరిపోద్దు, ఇంకో ప్లేయర్ అయితే కావాలి కాబట్టి వాళ్ళు హర్షల్ పటేల్ అయితే కొన్నారు. నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ బై అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ ఓవర్గా పే చేసుకున్న ప్లేయర్ చూసుకుంటే రేలీ రూసో లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఫెయిల్ అయ్యాడు. అండ్ ఈ ఐపీఎల్లో ఫస్ట్ సీట్లో మనోడు అయితే అన్సోల్డ్ అయితే అవడం జరిగింది. అలాంటి ప్లేయర్ని లాస్ట్లో పంజాబ్ కింగ్స్ 8 కోట్లు పెట్టి కొనడం జరిగింది. కొనాలని ఉద్దేశం ఉన్నప్పుడు ఫస్ట్ సీట్లో కొంటే జస్ట్ 2 కోట్లకి వచ్చేసేవాడు. బట్ అలా చేయకుండా లాస్ట్లో మళ్ళీ పిలిచి 8 కోట్లు పెట్టి కొన్నారు. ఇప్పుడు 8 కోట్లు పెట్టి కొని రెగ్యులర్గా ప్లేయింగ్లో ఛాన్స్ ఇస్తారంటే అలా ఏమీరు. మనోడు లియామ్ లివింగ్స్టోన్కి, జానీ బెస్టోకి జస్ట్ బ్యాకప్ ప్లేయర్ మాత్రమే. వాళ్ళు ఇంజురీ అయితే మనోడు ప్లేయింగ్ లెవెల్కి వస్తాడు. మనోడు కంటే కూడా లాస్ట్ ఇయర్ ఆడిన బడుగు రాజపక్స చాలా బెస్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ టైం చూసుకుంటే వాళ్ళే గుజరాత్ టైటన్స్ కొన్న బెస్ట్ బై చూసుకుంటే కార్తిక్ తాగిన గుజరాత్ టైటన్స్ జస్ట్ 60 లక్షలు మాత్రమే కొన్నారు. ఐపీఎల్ ఆక్షన్ కంటే ముందు మనం కార్తిక్ తాగికి 5 కోట్లు వస్తాయి, 10 కోట్లు వస్తాయి అని చెప్పి అనుకున్నాం. బట్ మనోడు జస్ట్ గుజరాత్ టైటన్స్ 60 లక్షలు మాత్రమే కొనరు. ఇలా ఎందుకంటే మనోడు నేను లాస్ట్లో రావడం, అప్పటికే చాలా టీమ్స్ వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ అందరూ కొనుక్కోవడం వల్ల సో మనోడికైతే ఎక్కువ అమౌంట్ అయితే పెట్టలేదు. సో తక్కువ బడ్జెట్లో గుజరాత్ టైటన్స్ అయితే ఒక మంచి ప్లేయర్ని కొన్నారు. నాకు తెలిసి మనోడు ఫస్ట్ మ్యాచ్ నుండి ప్లేయింగ్ లెవెల్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ ఓవర్గా పే చేసుకున్న ప్లేయర్ ఎవరంటే అది స్పేసర్ జాన్సన్ గుజరాత్ టైటన్స్ 10 కోట్లు అయితే పెట్టారు. మనోడు ఒక అన్కెప్ ప్లేయర్. ఇప్పటి వరకు పెద్దగా ఆస్ట్రేలియా తరపున మ్యాచెస్ కూడా ఆడలేదు. తను డొమెస్టిక్లో మంచిగా బౌలింగ్ చేశాడు. ఒక లెఫ్ట్ హ్యాండ్ రావడం వల్ల గుజరాత్ టైటన్స్ అయితే 10 కోట్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా గుజరాత్ 10 కోట్లు పెట్టే కారణం ఏంటంటే ఢిల్లీ టీము వాళ్ళు కొనాలని ట్రై చేయడం వల్ల గుజరాత్ అయితే 10 కోట్లు అయితే పెట్టాల్సి వచ్చింది. నాకు తెలిసి మనోడు 10 కోట్లు వర్త్ అయితే కాదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు మన ఇండియా గ్రౌండ్స్లో మనోడు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఇక్కడ కండిషన్స్ తెలీదు, ఎలా ఆడతాడో చూడాలి మరి. నెక్స్ట్ మనం లక్నో టీం గురించి చూసుకుంటే వీళ్ళు ఆక్షన్లో కొన్నటువంటి బెస్ట్ బై ఏంటంటే అది అశ్విన్ కుల్కర్ని లక్నో టీం జస్ట్ 20 లక్షలు మాత్రమే కొన్నారు. డొమెస్టిక్ క్రికెట్లో మనోడైతే సూపర్ అండ్ సూపర్ ప్లేయర్ అబ్బా. ఈ జరిగే ఐపీఎల్లో దేవదత్ పడికల్కి ఏదన్నా ప్రాబ్లం వచ్చి తనకంటే ప్లేయింగ్ లెవెల్ లేకపోతే మనోడు అయితే ఫస్ట్ మ్యాచ్ నుండి ప్లేయింగ్ లెవెల్లో పెట్టించవచ్చు. మనోడు మంచి అగ్రెసివ్ ఓపెనర్, అదే కాకుండా ఫాస్ట్ బౌలింగ్లో తను 4 ఓవర్లు కూడా బాగా బౌలింగ్ వేయగలడు. కాబట్టి లక్నో టీంకి ఒక మంచి బ్యాకప్ ఓపెనర్కి అయితే పనికొస్తాడు. అలాంటి ప్లేయర్ని లక్నో జస్ట్ 20 లక్షలకి కొన్నారు. నిన్నైతే ఆక్షన్లో మనోడికి కనీసం 5 కోట్లన్నా వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశా. కానీ లక్నో టీం అయితే జస్ట్ 20 లక్షలు కొన్నారు. నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ బై అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ లక్నో టీం ఓవర్గా పే చేసుకున్న ప్లేయర్ చూసుకుంటే శివమావి కొనేదానికి లక్నో టీము 7,40,00,000 అయితే పెట్టారు. శివమావి కంటే బెటర్ ప్లేయర్స్ ఆక్షన్లో జస్ట్ 50 లక్షలకి 60 లక్షలకి వెళ్ళారు. అదే చేతన్ సక్కర్య, కార్తిక్ తాగి. సో వాళ్ళ కోసం ట్రై చేసినట్టయితే వాళ్ళు చాలా తక్కువ అమౌంట్గా దొరికారు. బట్ 1 నుంచి క్రికెట్ ఆడిన శివమావికి అయితే 7,40,00,000 అంటే కొంచెం ఓవర్గా పే చేశారని చెప్పి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ కొన్నటువంటి బెస్ట్ బై చూసుకుంటే హ్యారీ బ్రూక్ రీసెంట్ టైంలో ఎంత మంచి ఫామ్లో ఉన్నాడో మనందరం చూసాం. రీసెంట్ జరిగిన వరల్డ్ కప్లో కూడా పర్లేదు, మనోడు బాగానే. బట్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫెయిల్ అయ్యాడంటే మనోడు స్పిన్ బౌలింగ్ ఆడితే కొంచెం ఇబ్బంది పడతాం వల్ల ఫెయిల్ అయ్యాడు. కానీ రీసెంట్ రోజుల్లో మనోడు స్పిన్ బౌలింగ్ బాగా ఆడుతున్నాడు. ఇంకా T20స్కి మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్కి అయితే మనోడైతే వర్కౌట్ అవుతుంది. కాబట్టి నాకు తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్కి ఇది ఒక బెస్ట్ బై అని చెప్పి అనుకుంటున్నా. మనోడు కొంచెం జస్ట్ 4 కోట్లకి. ఇంకా నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓవర్గా పే చేసుకున్న ప్లేయర్ చూసుకుంటే జై రిచర్డ్సన్కి ఢిల్లీ క్యాపిటల్స్ 6 కోట్లు అయితే పెడతాం జరిగింది. లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ మనోడిని జస్ట్ 1,50,00,000 కొన్నారు. బట్ ఇంజరీ వల్ల మనోడైతే మిస్ అయ్యాడు. మనోడు ఒక ఇంజరీ ప్రో, రెగ్యులర్ క్రికెట్ అయితే ఆడడం. గతంలో పంజాబ్ కింగ్స్ ఆడినప్పుడు పంజాబ్ 8 కోట్లు పెట్టుకుంటే మనోడు 4-5 మ్యాచ్లు ప్లేయింగ్ లెవెల్లో ఉంటే 4-5 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. అలాంటి ప్లేయర్కి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రజెంట్ అయితే 6 కోట్లు పెట్టారు. మనోడికి 6 కోట్లు పెట్టారు. ఫస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడంటే అది కూడా లేదు. మనోడు ఆండి చిన్నోకేకి ఒక బ్యాకప్ ప్లేయర్. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ కొనడు బెస్ట్ బై అంటే అది నేను చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు. అది లూకీ ఫర్గ్యూసన్ ఆర్సీబీ జస్ట్ 2 కోట్లు కొన్నారు. లాస్ట్ ఇయర్ మనోడు కేకేఆర్కి 10 కోట్లు కడితే దానికి ముందు గుజరాత్ తరపున కూడా 10 కోట్లు కదాడు. అలాంటి ప్లేయర్ ఈ సంవత్సరం ఆర్సీబీ జస్ట్
2 కోట్లకి కొన్నారు. నాకు తెలిసి ఇది సూపర్ అండ్ సూపర్ బై అని చెప్తున్నా. ఆర్సీబీ మనోడు తక్కువలో ఎందుకు దొరికాడంటే మనోడు ఫస్ట్ సెట్లో అన్సోల్డ్ అయ్యాడు. లాస్ట్కి వచ్చేసరికి అన్ని టీమ్స్ దగ్గర అమౌంట్ అయితే అయిపోయింది కాబట్టి సో ఆర్సీబీకి అయితే జస్ట్ 2 కోట్లకే దొరికాడు. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ టీం ఓవర్గా పే చేసి కొన్న ప్లేయర్ అంటే అది కూడా నేను చెప్పనవసరం లేదు, అందరికీ తెలుసు. అదే అల్జారీ జోసెఫ్. అల్జారీ జోసెఫ్కి ఆర్సీబీ టీం 11,50,00,000 అయితే పెట్టారు. నాకు తెలిసి ఇది చాలా అంటే చాలా ఎక్కువ. మనోడు ఇప్పుడు 11,50,00,000 పెట్టుకున్నారు. ఫస్ట్ మ్యాచ్ నేను ప్లేయింగ్లో ఉంటాడంటే అదైతే 100% కాదు. ఎందుకంటే రేస్ టాబ్లీకి బ్యాకప్గా మనోడు అయితే కొన్నారు. రేస్ టాబ్లీతో కంపేర్ చేసుకుంటే అల్జారీ జోసెఫ్ కొంచెం తక్కువే. రేస్ టాబ్లీ లెఫ్ట్ హ్యాండరు, మంచి టాల్ ఫాస్ట్ బౌలరు, అన్ని రకాల వేరియేషన్ చేస్తాడు. పవర్ ప్లే నుంచి డెప్త్ ఓవర్స్కు ప్రతి చోట సూపర్గా బౌలింగ్ వేస్తాడు కాబట్టి సో ఫస్ట్ చాయిస్గా మనోడు ఉంటాడు. మనోడికి ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు అల్జారీ జోసెఫ్ అయితే లైన్లోకి వస్తాడు. సో అలాంటి ప్లేయర్కి 11,50,00,000 అంటే కొంచెం ఓవర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా ఐపీఎల్ ఆప్షన్లో ఆర్సీబీ కొన్న బెస్ట్ బై ఏంటి, వర్స్ట్ బై ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ సిఎస్కే కొన్నటువంటి బెస్ట్ బై చూసుకుంటే శార్దుల్ ఠాకూర్ సిఎస్కే జస్ట్ 4 కోట్లకి కొన్నారు. లాస్ట్ ఇయర్ కేకేఆర్ 10 కోట్లు, దానికి ముందు ఢిల్లీ కూడా 10 కోట్లు అయితే పే చేసింది. బట్ మనోడైతే వాళ్ళకైతే సక్సెస్ కాలేదు. ఎందుకంటే మనోడు బౌలింగ్కి వాళ్ళ పిచ్చెస్కి అయితే సెట్ అయితే కాదు కాబట్టి సక్సెస్ అయ్యలేదు. కానీ శార్దుల్ ఠాకూర్ ఎక్కడైతే సక్సెస్ అవుతాడో ఆ టీంకి జస్ట్ 4 కోట్లు పెట్టి రావడం జరిగింది. అదే చెన్నై టీం కొన్నటువంటి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బై అంటే అదే శార్దుల్ ఠాకూర్ అని చెప్పి చెబుతా. ఇప్పుడు ఇంకా సిఎస్కే కొన్న బెస్ట్ బై అని చెప్పి మీరు ఏదనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ సిఎస్కే టీం ఓవర్గా పే చేసుకున్న ప్లేయర్ అంటే డారెల్ మిచెల్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే డారెల్ మిచెల్ గతంలో రాయల్స్ కట్టినప్పుడు ఐపీఎల్ అయితే ఫెయిల్ అవుతాడు. మనడు టెస్టులు ఓడియాలో మంచి బ్యాటర్ కానీ టీ20స్కి వచ్చేసరికి పర్లేదు బాగానే ఆడతాడు. కాకపోతే సిఎస్కే టీం ప్లేయింగ్లో పెడుతుందా లేదనేది డౌట్. ఎందుకంటే కొన్ని పిచ్చెస్లో స్పిన్ బౌలింగ్ పడే పిచ్చెస్ ఉంటాయి. అదే చెన్నై ఓంగ్రూలో జరిగే పిచ్చెస్కు స్పిన్ బౌలింగ్ బాగా పడుతుంది. సో అలాంటి పిచ్చెస్లో సిఎస్కే అయితే మ్యాక్సిమం మోయిన్ అలీని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మోయిన్ అలీ బ్యాటింగ్తో పాటు స్పిన్ కూడా వేస్తాడు కాబట్టి సో వాళ్ళకి బాగా గీసుతాడు. సో బయట పిచ్చెస్లో జరిగే 7 మ్యాచెస్కి అయితే డారెల్ మిచెల్ని యూజ్ చేస్తారు. సో 7 మ్యాచ్ల కోసం డారెల్ మిచెల్కి 14 కోట్లు పే చేయడం అంటే కొంచెం ఓవర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం కేకేఆర్ టీం గురించి చూసుకుంటే వీళ్ళు కొన్న బెస్ట్ బై ఏంటంటే అదే చేతన్ సకారియాని కేకేఆర్ టీం జస్ట్ 50,00,000 కొన్నారు. మనోడు ఎందుకు ఇంత తక్కువ అమౌంట్లో దొరికాడంటే మనోడు బౌలింగ్ యాక్షన్ అయితే బీసీసీ అయితే సస్పెండ్ చేసింది. ఎందుకంటే కొంచెం బౌలింగ్ యాక్షన్లో ప్రాబ్లం ఉండలో సస్పెండ్ చేశారు కాబట్టి మనోడితే కేకేఆర్కి ఎంత తక్కువ అమౌంట్లో దొరికాడు. ఆ సస్పెండ్ చేశారంటే మళ్ళీ మనోడు వ్యాక్షన్ని సరి చేసుకుంటాడు, బయటికి అయితే వచ్చేస్తాడు. సో అదైతే ప్రాబ్లం కాదు. ఆ ప్రాబ్లం చూసుకుని అయితే టీమ్స్ అన్ని మనోడు కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. సో కేకేఆర్ ఇదే బెస్ట్ టైం అని చెప్పి చేతన్ సకారియాని జస్ట్ 50,00,000 ఉన్నారు. మనోడైతే 14 మ్యాచ్లు ఉంటాడు. ఎందుకంటే కేకేఆర్లో ఉన్నటువంటి మంచి ఇండియన్ ఫాస్ట్ బాల్ అంటే చెప్పుకోదగ్గ ప్లేయర్స్ ఎవరు లేరు. సో డెఫినెట్గా చేతన్ సకారియాని అయితే కేకేఆర్ టీం అన్ని మ్యాచ్లు నడిపిస్తుంది. లెఫ్ట్ హ్యాండరు అన్ని రకాల వేరియేషన్ చేయగలడు కాబట్టి వాళ్ళకి బాగా యూస్ అవుతాడు. నెక్స్ట్ కేకేఆర్ టీం ఓవర్గా పే చేసుకున్న ప్లేయర్ అంటే అది కూడా అందరికీ తెలుసు, అదే మిచెల్ స్టార్క్ కొనేదానికి కేకేఆర్ 24,75,00,000 అయితే పెట్టారు. నాకు తెలిసి ఇదైతే చాలా ఓవర్ అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే మిచెల్ స్టార్క్ బౌలింగ్ మన టీమిండియాలో అందరికీ తెలుసు. మనోడు ఎలా బౌలింగ్ వేస్తాడో మహా అయితే పవర్ ప్లే 2 ఓవర్లు ఎఫెక్ట్గా ఉంటాడు. డెప్త్ ఓవర్స్లో కానీ వేస్తే ఖచ్చితంగా కొడతారు. ఎందుకంటే మనోడు ఏజ్డ్ ప్లేయరు, చాలా సంవత్సరాల నుంచి మన ఇండియన్ బ్యాటర్స్ అందరూ చూశారు కాబట్టి సో మనోడికి అయితే రెస్పెక్ట్ ఇయ్యరు, ఫస్ట్ బాల్ నుండి అటాక్ చేస్తారు. సో అలాంటి ప్లేయర్కి 24,75,00,000 అంటే కొంచెం ఓవర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. అసలు మీరేమనుకుంటున్నారు? మిచెల్ స్టార్క్ 24 కోట్లకు వర్తా కాదా అనేది కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మన ఎస్ఆర్హెచ్ కొన్నటువంటి బెస్ట్ బై చూసుకుంటే వనింద అస్రాంగికి ఎస్ఆర్హెచ్ టీం జస్ట్ 1,50,00,000. ఇది మాత్రం పర్ఫెక్ట్ స్టీల్ అని చెప్పాలబ్బా. ఎందుకంటే ఆప్షన్లో మనోడు స్టార్టింగ్లో రావడం అండ్ రీసెంట్ టైంలో మనోడితే ఇంజరీ కావడం వల్ల ఐపీఎల్ టైంకి ఫిట్ అవడమో అని చెప్పి చాలా టీమ్స్ అయితే ఆలోచించాయి. కాబట్టి కరెక్ట్ టైంలో ఎస్ఆర్హెచ్ అయితే తక్కువ అమౌంట్లో ఒక సూపర్ ప్లేయర్ కొన్నారు. ఎప్పుడైతే రషీద్ ఖాన్ టీం నుంచి బయటకు వెళ్ళిపోయాడో అప్పటి నుంచి సరైన లెగ్ స్పిన్నర్ లేక మనోళ్ళైతే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇంకా సూపర్ ప్లేయరు అది కూడా వనింద అసరంగా వచ్చాడు కాబట్టి సో ఎస్ఆర్హెచ్ యొక్క స్పిన్ బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ టీం ఓవర్గా పే చేసుకున్న ప్లేయర్ అంటే అది ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ ఎంత అమౌంట్ పెట్టి ఎందుకు కొన్నారంటే వాళ్ళకు ఒక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ అయితే కావాలి. అది కూడా ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్, ఒక మంచి సక్సెస్ రేట్ ఉన్న బౌలర్ అయితే కావాలి కాబట్టి సో ప్యాట్ కమిన్స్ అయితే కొన్నారు. బట్ ప్యాట్ కమిన్స్ 20,50,00,000 వర్త. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. నేనైతే మాత్రం వర్త్ కాదని చెప్పి అనుకుంటున్నా గైస్. ఎందుకంటే మనోడు బౌలింగ్ మన టీమిండియాలో చాలామంది బ్యాట్స్మెన్లు తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆడుతాడు. ప్యాట్ కమిన్స్ కూడా మిచెల్ స్టార్క్ లాగే పవర్ ప్లేలో 2-3 ఓవర్లు ఎఫెక్ట్, డెప్త్ ఓవర్స్లో కానీ మనోడు కానీ బౌలింగ్ చేశారంటే ఖచ్చితంగా 10-20 రన్స్ అయితే కొడతారు. ఇప్పుడు ఇంకా ప్యాట్ కమిన్స్కి ఎస్ఆర్హెచ్ టీం 20,50,00,000 పెడతాం వర్తా కాదా? మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.
ఇంకా నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ కొన్నటువంటి బెస్ట్ బై చూసుకుంటే రోమన్ పోవెల్కి రాజస్థాన్ రాయల్స్ 7,40,00,000 పెట్టారు. అంత అమౌంట్ పెట్టిన మనోడు వర్త్ అంటే 100% వర్త్ అని చెప్తా. ఎందుకంటే రాజస్థాన్ టీంకి మిడిల్ ఆర్డర్లో ఒక మంచి ఫారిన్ బ్యాటర్ అయితే కావాలి, అది కూడా ఒక మంచి ఫినిషర్ బ్యాటర్ అయితే కావాలి కాబట్టి సో రోమన్ పోవెల్ అయితే బెస్ట్ ఆప్షన్. రీసెంట్ టైంలో మనోడు గేమ్ బాగా ఇంప్రూవ్ అయింది, స్పిన్ బాగా ఆడుతున్నాడు, ఫాస్ట్ బాగా ఆడుతున్నాడు. సో రాజస్థాన్ రాయల్స్ మంచి బడ్జెట్లో మంచి ప్లేయర్ని కొనారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకా వాళ్ళకి హెట్మేర్ లాంటి ప్లేయర్ కూడా ఉన్నాడు కాబట్టి సో వెస్టిండీస్ పవర్ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ రాజస్థాన్ టీం ఐపీఎల్ ఆక్షన్లో ఓవర్గా పే చేసుకున్న ప్లేయర్ అంటే శుభన్ దుబే అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే శుభన్ దుబే ఒక బ్యాకప్ ప్లేయరు, వాళ్ళకి ఆల్రెడీ మంచి స్ట్రాంగ్ ప్లేయింగ్ లైన్ ఉంది. సో శుభన్ దుబే ప్లేయింగ్ లైన్తో ఉండవు. అలాంటి ప్లేయర్కి 5,80,00,000 అంటే కొంచెం ఓవర్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. బట్ ఇండియన్ ప్లేయర్కి పెడతాం అయితే బెస్టే. ఎవరో ఫారిన్ ప్లేయర్కి ఇచ్చి వేస్ట్ చేసుకోవడం కన్నా ఇండియన్ ప్లేయర్కి ఇస్తే బెస్టే. కాకపోతే ప్లేయర్ పరంగా చూసుకుంటే శుభన్ దుబే ప్లేయింగ్ లైన్తో ఉండడు. సో అలాంటి ప్లేయర్కి, ఒక బ్యాకప్ ప్లేయర్కి 5,80,00,000 అంటే కొంచెం ఓవర్ అని చెప్పి నేను అనుకున్నా. ఇంకా మనం లాస్ట్ టైం చూసుకుంటే వాళ్ళే ముంబై ఇండియన్స్ కొన్న బెస్ట్ బై అంటే జెరాల్డ్ కాటేజీకి వాళ్ళు జస్ట్ 5 కోట్లు మాత్రమే పెట్టారు. ఐపీఎల్ ఆక్షన్ కంటే ముందు మనోడికి మనమైతే 10 కోట్లు వస్తాయి, 15 కోట్లు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఆక్షన్లో ముంబై జస్ట్ 5 కోట్లు మాత్రమే కొన్నారు. ఒక సూపర్ ప్లేయరు, అన్ని వేరియేషన్ చేయగల ప్లేయర్కి జస్ట్ 5 కోట్లు అంటే సూపర్ అండ్ మాత్రం చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ఓవర్గా పే చేసుకున్న ప్లేయర్ అంటే నాకు తెలిసి ఎవరు లేరు గాయస్. ఐపీఎల్ ఆక్షన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బై చేసిన టీం అంటే ముంబై ఇండియన్స్ అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఆక్షన్లో ఎవరికి ఓవర్గా పే చేయలేదు, వాళ్ళ బడ్జెట్లో వచ్చిన ప్లేయర్స్ మాత్రమే కొన్నారు. సో వాళ్ళు ఓవర్గా ఎవరికి పే చేయలేదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎవరైనా పే చేస్తారని చెప్పి మీరు అనుకుంటే కామెంట్ చేయండి గాయస్. ఇంకా ఫైనల్గా ఐపీఎల్ ఆక్షన్లో 10 టీమ్స్ కొన్నటువంటి బెస్ట్ ప్లేయర్స్ ఎవరు అండ్ అనవసరంగా ఎక్కువ అమౌంట్ పే చేసిన ప్లేయర్స్ ఎవరు అనే విషయం మీద ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసారని చెప్పి నేను అనుకున్నా. ఇంకా మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే 50,000 సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరికి అయితే వచ్చేసింది. సో వీడియో చూస్తే ఇప్పుడు ఎవరికన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫేవరెట్ టీమేట్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.